నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడివేడిగా సాగిన అసెంబ్లీ సమావేశాలు. చివరి రోజు ఇరిగేషన్పై శ్వేతపత్రం. కేఆర్ఎంబీపై తీర్మానం బీఆర్ఎస్ విజయమన్న హరీష్. కులగణన తీర్మానం చారిత్రకమన్న శ్రీధర్ బాబు. ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమన్న సిఈసి. జిఎస్ఎల్వి F-14 ప్రయోగం సక్సెస్. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఇస్రో చైర్మన్. పొత్తుల కథ ఎప్పుడో ముగిసింది. కూటమికి ఇండియా పేరు నచ్చలేదన్న నితీష్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. 9 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు కీలక తీర్మానాలు చేసింది. ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల, కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై సభ వాడివేడిగా చర్చించింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో సభ దద్దరిల్లింది. చివరి రోజు తెలంగాణ నీటిపారుదల రంగంపై శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ ఎంతో ముఖ్యమైనదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా గత ప్రభుత్వం 19 లక్షల ఎకరాలకు నీరిచ్చే ఆలోచన చేసిందని, దురదృష్టవశాత్తు మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పారు. డిజైన్, నిర్మాణ లోపాలు, O&M పర్యవేక్షణ లోపం కారణంగా బ్యారేజీ కుంగిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నదీ జలాలు ఆంధ్రప్రదేశ్కి తక్కువ దోపిడీ అయినాయి, మీరు అధికారులు వచ్చినంత ఎక్కువ దోపిడీ అయినాయని మరి ఫిగర్స్తో సహా చెప్పడం జరిగింది. రెండో విషయం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖలో 100 రెట్లు ఎక్కువ కరప్షన్ జరిగిన విషయం నేను ఆన్ రికార్డ్ పనిచేస్తాను. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఒకవేళ తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి. యూఆర్ ఎట్ లిబర్టీ. ఎవరు వద్దంటున్నారు? మీకు ఇష్టం ఉన్న ఎంక్వైరీలు చేయండి, మీరు చర్యలు తీసుకోండి. మేమేమి అడ్డం లేం కదా. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అన్ని అసత్యాలే ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2020 మే 5న జీవో వచ్చిందని, జీవో రాకముందే పత్రికల్లో వార్త ఆధారంగా 2020 జనవరి 29న కేంద్రానికి కంప్లైంట్ చేశామని చెప్పారు. 5న జీవో వస్తే మే 12న కేంద్రం కేఆర్ఎంబీకి కంప్లైంట్ చేశామన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. జగన్, కేసీఆర్ అనేక సందర్భాల్లో కలిసి నీటి వాటాల గురించి చర్చించారన్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ అభ్యంతరం చెప్పి ఉంటే టెండర్ ప్రక్రియ ఆగిపోయి ఉండేదన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. ఇంత స్పష్టంగా ఇట్లా చేయకూడదు అధ్యక్ష. ఒక గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ఒక అసెంబ్లీలో పెట్టేప్పుడు మొన్న కూడా దీని మీద డిస్కషన్ వారం రోజుల క్రితం అయింది. అన్ని ఆధారాలతో సహా నేను ఈ సభలో మాట్లాడాను. అయినా మళ్ళీ ఇక్కడ అదే రాశారు. ఇక్కడ దీని గురించి అధ్యక్ష, అసలు ఈ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. ఈ జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా 29 జనవరి 2020 నాడే మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. నంబర్ 1. 5 మే నాడు జీవో వస్తే 12 మే అంటే కరెక్ట్గా వారం లోపలనే 12 మే 2020 నాడు కూడా కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబీకి మేము కంప్లైంట్ చేశాం. ఆ లెటర్లు కావాలంటే మీ ద్వారా సభకు వారికి పంపిస్తా అధ్యక్ష. కానీ మేము అసలు ఫిర్యాదే చేయలేదు అనేటువంటి ఒక సత్యదూరమైన విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెప్పి తప్పుదో పట్టించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీపై తీర్మానం చేయడం బీఆర్ఎస్ విజయమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న హామీలను విస్మరించడాన్ని ప్రజలకు వివరించామన్నారు. సాగునీటి రంగంపై ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రం అబద్ధాలతో కూడుకుందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని మేడిగడ్డ వ్యవహారాన్ని భూతద్దంలో పెట్టి కాంగ్రెస్ చూపుతోందని విమర్శించారు. బీఆర్ఎస్పై బురద జల్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందన్నారు. ఏ రకంగా విస్మరిస్తుందో అటు ప్రభుత్వానికి ప్రజలకు కూడా శాసనసభ ద్వారా చాలా విజయవంతంగా చెప్పగలిగాం. అయితే ముఖ్యంగా సభ జరిగినటువంటి తీరు చూస్తే ఈ సభలో ఎంతసేపు ప్రభుత్వం మరి ప్రతిపక్షం మీద దాడి చేయాలనేటువంటి ధోరణి తప్ప పాలన మీద దృష్టి తక్కువైపోయింది. మరి సభా సాంప్రదాయాలు కూడా తుంగలో దొక్కారు. మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. మాకు పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వండి అంటే మాకేమో అవకాశం ఇవ్వకుండా కేవలం ప్రభుత్వం మాత్రమే వాళ్లకు నచ్చిన దాన్ని పీపీటీ రూపంలో పెట్టారు. వాస్తవానికి చాలా విషయాలు పీపీటీలో తప్పుల తడక ఉందని చెప్పి 2 సందర్భాల్లో కూడా స్పష్టంగా ఆధారాలతో సహా నేను చూపిస్తే ప్రభుత్వం దానికి గవర్నర్ అనుమతితో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టు నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదు అని ప్రకటించామన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా బలహీన వర్గాల ప్రయోజనాల కోసం కులగణన తీర్మానం చేశామన్నారు. ఓబీసీలకు సంఖ్యాపరంగా అవకాశాలు కల్పించాలని నిర్ణయించామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా సభను పద్ధతి ప్రకారం నడిపామన్నారు. బలహీన వర్గాలది, ఎస్సీలది, ఎస్టీలది, ఇతర వర్గాలకు సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ సర్వే చేస్తూ దీని ద్వారానే బలహీన వర్గాలకు సంబంధించిన సంఖ్యను ఈ రాష్ట్ర జనాభాలో వారి సంఖ్యను పూర్తి స్థాయిలో తెలుసుకొని మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు సంఖ్యపరంగా వారికి అదే విధమైన అవకాశాలు కల్పించే బాధ్యత మనం తీసుకోవాలని, దేశ చరిత్రలోనే ఉదాహరణగా నిలబడాలని వారు చేసిన ఆ రోజు వాగ్దానాన్ని మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రెజల్యూషన్ పెట్టి అవినీతి, నల్లధనం అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పర్చూరు నియోజకవర్గంలోని ఇంకోలులో రా కదిలిరా బహిరంగ సభలో మాట్లాడుతూ రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని, మరో 52 రోజుల తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్కు అభ్యర్థులు దొరక్క సందిగ్ధంలో పడ్డారని, వై నాట్ పులివెందుల అనేదే తమ నినాదమన్నారు. అమరావతి రాజధాని అనే అసెంబ్లీలో చెప్పారు. మాట మార్చి 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు 4వ రాజధాని హైదరాబాద్ అంటున్నారని విమర్శించారు. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎన్ని రోజులు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా? 52 రోజులు. ఆ 52 రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ గెలుపు మనది. అనుమానం ఉందని అడుగుతున్నా. అడ్డం వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాం తప్ప నిలిసేది లేదు. సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా? ఏం తమ్ముళ్ళు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా? మీరు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం. మనందరి జీవితాలు కూడా నష్టపోయే విధంగా చేశాడు. ఒకటి కాదు, ల్యాండ్, శాండ్, వైను, మైను ఏది దొరికినా వదిలిపెట్టడం లేదు ఈ భూమకాసురుడు. అతను అన్నం తినడం మానేశాడు. ఉదయమే అల్పాహారం ఇసుక, మధ్యాహ్నం భోజనం మైన్స్, రాత్రి మీరు చూస్తే ఏంటి జే బ్రాండ్ మద్యం, అది డిన్నర్ ఈయనకి. ఇంకొక పక్క చూస్తే ఈరోజు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడే ఎడితే నాకు స్వాగతం పలికారు గ్రనైట్ పారిశ్రామికవేత్తలు. వాళ్ళ బాధల్లాగా చెప్పారు. ఈ నియోజకవర్గంలో కప్పం కట్టని గ్రనైట్ యజమానుల పైన కేసులు పెట్టారు. అవునా కాదా అని మనం అడుగుతున్నా. జగన్ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ మద్యాన్ని నిషేధించారా అని ప్రశ్నించారు. శృంగవరపుకోట శంకరావం సభలో మాట్లాడుతూ టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టోను చూసి జగన్ భయపడుతున్నారన్నారు. జగన్ పాలనలో సామాజిక అన్యాయం జరుగుతోందన్నారు. బీసీలంటే జగన్కు చిన్నచూపని విమర్శించారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు రావాల్సిన 10% రిజర్వేషన్లు కూడా ఇవ్వలేదన్నారు. రెడ్ బుక్ చూసి కూడా జగన్ వణికిపోతున్నారన్నారు. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటే నువ్వు పరదాల్లో ఉంటావు. నేను 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు కనీసం గుంట పూడ్చే పరిస్థితుల్లో ఈ రోజు లేవు. ఆనాడు నేను టీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, జోహో లాంటి సమస్యలు తీసుకొస్తే నువ్వు ఈరోజు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి సమస్యలు తీసుకొస్తున్నావు. నేను స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేసిన వ్యక్తి, నువ్వు 10th క్లాస్ పేపర్ లీక్ లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చితకబాదారు పోలీసులు. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. తల్లి ఆయనకి 2 బటన్లు ఉన్నాయి. మీ కంపెనీ ఒక బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్, ఇలాంటిది ఈ రంగు ఎర్ర బటన్. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటున్నా, 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. అమ్మా, ఎన్నికల ముందల నవరత్నాలని ఊదరగొట్టాడు జగన్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నవ మోసాలు చేశాడు. ఆనాడు ఏం చెప్పాడు? సంపూర్ణ మద్యపాన్ నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. మద్యపాన్ నిషేధం చేశాడా తల్లి? చేశాడా? ఇప్పుడు ఏకంగా ఊరు కాదు కదా, వీధి వీధి మద్యం పారిస్తున్నారు. ఎన్నికల ముందల ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తా అన్నాడు. అది ఇవ్వలేదు. 45 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి ప్రతి నెల పెన్షన్ ఇస్తా అన్నాడు. అది కూడా ఇవ్వలేదు. అందుకే మీ కష్టాలు చూసి బాబు గారు సూపర్ 6 ప్రకటించారు. అది ప్రకటించిన దగ్గర నుంచి ఈ జగన్ కి జ్వరం పట్టుకుంది. ఏమనంటే ఆ బాబు సూపర్ 6 ప్రకటన ఒక కిచిడి అని చెప్పి ఈరోజు అంటున్నాడు. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ప్రజల పడుతున్న కష్టాలు చూసి తీసుకొచ్చాం ఆ బాబు సూపర్ 6. తెలుగింటి ఆడపడుచుల కన్నీరు చూసి చేర్పేదానికి తీసుకొచ్చాం ఆ బాబు సూపర్ 6. నీ సైకో పరిపాలనని తరిమి తరిమి కొట్టేదానికి ఆ బాబు సూపర్ 6 ఈరోజు మేము తీసుకొచ్చాం. కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ తరలిపోతోందంటూ సోమిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కాకాణి ఫైర్ అయ్యారు. కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లామని తెలిపారు. అఖిలపక్షం పేరుతో సోమిరెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అఖిలపక్ష నేతలు సోమిరెడ్డి ఉచ్చులో పడొద్దని, తన స్వార్థం కోసం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. రకరకాలైనటువంటి ప్రచారం కాదు, దుష్ప్రచారం. అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసేటువంటి ప్రచారాన్ని దుష్ప్రచారం అంటాం. దుష్ప్రచారం చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని చెప్పానంటే, ఖచ్చితంగా అవసరమైతే పోరాడడానికి కూడా వెనకాడను. ఒకవేళ కృష్ణపట్నంలో కంటైనర్ టెర్మినల్ సేవలు కనుక కొనసాగించకపోతే నేనే ప్రత్యక్షంగా అధికార పార్టీలో ఉండి పోరాడతానని చెప్పడం జరిగింది. ఆ రోజు అఖిల పక్షానికి కూడా చెప్పడం జరిగింది. అఖిల పక్షాన్ని చంద్రమోహన్ హోల్సేల్ గా అమ్మివేసినటువంటి సంఘటనలు ఉన్నాయి గతంలో. మీరు మనందరం ప్రజల పక్షాన నిలిచేటువంటి వాళ్ళం. ప్రజల పక్షాన నిలిచినప్పుడు మమ్మల్ని ఎవరిని ఆహ్వానించకుండా మీరు ఎందుకు వెళ్ళారో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను ప్రజల పక్షాన పోరాడేటువంటి వాడిని అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. గత కొద్ది రోజులుగా కృష్ణపట్నం పోర్టు మూతపడుతుందనే విషయాన్ని తానే బయటపెట్టారని అన్నారు టీడీపీ నేత సోమిరెడ్డి. పోర్టు మూతపడితే పోరాడతానని మంత్రి కాకాణి ప్రకటన చేశారని, పోర్టు తరలిపోతే రాజీనామా చేస్తానన్న కాకాణి మాట మీద నిలబడాలని ఈ సందర్భంగా తెలిపారు. కృష్ణపట్నం పోర్టు మూతపడడంతో పాటు రైతులు నష్టపోతున్నారని తెలిపారు సోమిరెడ్డి. అంటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వీళ్ళు ఎవరైనా ఈ లైనర్స్ బుక్ చేసుకోవాలంటే ఐస్ గేట్ ద్వారా సమాచారం ఇస్తారు. ఈ ఐస్ గేట్ ద్వారా క్లియర్ గా టీఐ అని ఇచ్చింది. ట్రాన్స్షిప్మెంట్ అంటే ఓన్లీ ఆ కంటైనర్స్ ఖాళీ ఇక్కడికి వచ్చినాయి. మళ్ళీ ఆ కంటైనర్స్ ఎక్కడైనా ఖాళీగా లేకపోతే ఇక్కడ దించేసి మళ్ళీ వెళ్ళిపోతాయి. దాంట్లో ఇదేంటంటే ట్రాన్స్షిప్మెంట్ హబ్ గా ఉన్నటువంటి అదానికి సంబంధించిన విజింజమ్, కేరళలో విజింజమ్ పోర్ట్, దానికి అక్కడ ఉన్న రద్దీ కారణంగా స్టోరేజ్ సమస్య వల్ల ఎంఎస్సి కంపెనీ ఎంటీ కంటైనర్స్ ని కృష్ణపట్నం పోర్టుకి తీసుకొచ్చడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఉపాధి కోల్పోయిన 10,000 మందికి ఎలాంటి ఉపయోగం లేదు, ఉద్యోగాలు లేవు. ఆఖరణ రైతుకి ఎక్స్పోర్ట్ చేసే ఫుడ్ గ్రెయిన్స్ తమిళనాడుకి పోయి అదనంగా ఛార్జీలు పడుతున్నాయి. ఈ కంటైనర్ పోర్టు మూసేసినప్పటి నుంచి ఆ రైస్ కొని ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా రైతుల దగ్గర ప్యాడీ రేట్ తగ్గి
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు చేసిన కుర్చీలు మడత పెడతామనే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అసలు కుర్చీ ఉంటే కదా మడత పెట్టడానికి అంటూ ఎద్దేవా చేశారు. వాలంటీర్లు చేస్తున్న కృషిని గుర్తించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తొలగిస్తామనడం అర్ధరహితమన్నారు. అసలు అధికారంలోకి వస్తే కదా అంటూ సెటైర్ వేశారు. దే ఆర్ డూయింగ్ హానరీ జాబ్. దాంట్లో భాగంగా ప్రభుత్వ పథకాల వల్ల మేలు పొందిన కుటుంబాలని వాళ్ళు మళ్ళా వచ్చి ప్రభుత్వం ఈ విధంగా మీకు మేలు చేసిందని చెప్పి మరొకసారి గుర్తు చేయడంలో తప్పేం లేదు. వాళ్ళ బాధ్యతే అది. దట్టు దే ఆర్ డూయింగ్ హానరీ జాబ్. ఎవరు వాళ్ళని అపాయింట్ చేసిన చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా? వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు వాళ్ళు అధికారంలోకి వచ్చే లేదులే, భ్రమల్లో కల్పిస్తూ అది కూడా చెప్తున్నారు. భీమిలి నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్ రాప్తాడు వేదికగా మరో సభకు సిద్ధమవుతున్నారు. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించనున్న సిద్ధం సభలో జగన్ పాల్గొననున్నారు. ఇప్పటికే భీమిలి, ఏలూరు సిద్ధం సభలు సక్సెస్ అవ్వడంతో జోష్ మీదున్న వైసీపీ శ్రేణులు రాప్తాడు సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 4 రాయలసీమ జిల్లాల నుంచి 10 లక్షల మంది సిద్ధం సభకు హాజరవుతారని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. రాప్తాడు సిద్ధం సభను వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే రాప్తాడు సిద్ధం సభకు ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి. ఈ సభలోనే సీఎం జగన్ వచ్చే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. దీంతో ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి హామీలు, వరాలు ఇవ్వబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ప్రజలకంతా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు. ఇది అతి పెద్ద ఎన్నికల సభగా నిర్వహించబడుతూ ఉంది. తప్పకుండా జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతూ ఉంది. ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఊపందుకొని ప్రజల ముందుకు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని మాడుగుల మైనింగ్ వ్యవహారంపై ఎరపతినేనికి కాసు మహేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2014 నుండి 2019 వరకు అక్రమంగా మైనింగ్ చేసి వేల కోట్లు దోచుకున్నది మీరు కాదా అని ఎరపతినేని అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్పై సిబిసిఐడి కేసులు ఎదుర్కొంటున్నది మీరు కాదా అని నిలదీశారు. దోషులెవరో సిబిఐ కోర్టు త్వరలో తేల్చబోతోంది, రెడీగా ఉండాలని ఎరపతినేనికి కాసు మహేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శ్రీనివాసరావు ఆయన ఈరోజు నీతి చెప్తున్నాడు. మాడుగులపై అంటాడు క్వాడ్స్ మైనింగ్ జరుగుతుంది, అక్రమ మైనింగ్ జరుగుతుంది అంటున్నాడు. మాకేం సంబంధం? ఒకవేళ అక్కడ నిజంగా అక్రమ జరుగుతుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా. నేను మొట్టమొదటి రోజు ఎమ్మెల్యే అయిన రోజే చెప్పాను, ఎనీ మైనింగ్ పర్మిషన్ ఉండి చేయాల్సిందే. పర్మిషన్ లేకపోతే ఎంత పెద్దవాడైనా సరే, ఎవడైనా సరే, మా పార్టీ వాడైనా సరే ఊరుకోనని చెప్పాను. ఇదిగో దానికి నిదర్శనం. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అసత్యమని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలతో భేటీ అయినట్లు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. కార్పొరేటర్ ఒప్పుల నరసింహారెడ్డి గృహప్రవేశం కార్యక్రమంలో అన్ని పార్టీల నేతలు తనతో కలిశారన్నారు. ఉద్దేశపూర్వకంగా కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలను సిబిఐ, ఈడీల పేరుతో భయపెట్టి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఎన్డీఏలో చేరని పార్టీలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతోందని రామకృష్ణ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడేందుకు ఈ నెల 27న విజయవాడలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడే రాజకీయ పార్టీలను ఈ సదస్సుకు ఆహ్వానిస్తామని ఆయన పేర్కొన్నారు. కోట్లు ఏమన్నాడు? ప్రత్యేక హోదా రాలే, విభజన హామీలు అమలు చేయలే, చివరికి ఆయన కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా పెట్టని పరిస్థితి, దేనిపైన కూడా ఆయన మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఈరోజు ఆ రకంగా ఆయన ఇచ్చేస్తూ ఉంటే, మరి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి గారి హోదాలోనే ఢిల్లీలో పోయి ధర్నా చేశాడు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరుతా ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. రేపు 19-20 తేదీల్లో ఈయన కూడా ఢిల్లీకి పోతాడని కూడా పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. మరి చంద్రబాబు కూడా సమాధానం చెప్పాలి. నువ్వు ఆ రోజు వ్యతిరేకించావు ఎన్డీఏ. ఓటింగ్ను 90% పెంచి రాజకీయాల్లో సమూల మార్పు తీసుకురావాలని సిబిఐ మాజీ జేడీ జై భారత్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ ఓటర్లకు పిలుపునిచ్చారు. 100% మంది ఓటు వేసినప్పుడే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న పార్టీల జిమ్మిక్కులను నియంత్రించవచ్చన్నారు. ఎన్నికలు, పోలింగ్, రాజకీయ అంశాలపై జై భారత్ నేషనల్ పార్టీ ప్రజల్లో అవగాహన కల్పిస్తోందని, దీనికి ఇంకా విస్తృత ప్రచారం కలిగిస్తామని తెలిపారు ఆయన. నంద్యాల జిల్లా ఆత్మకూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు.
దానివల్ల ఏంటంటే దేశంలో రాష్ట్రంలో ఓటు బ్యాంకు పాలిటిక్స్ అన్నవి పెరుగుతుంది. మతాన్నో కులాన్నో ధనాన్నో ఎర చూపించి ఓటర్లను ఆకర్షితులు చేయడానికి రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తాయి. దానికి ప్రధానమైన కారణం ఓటింగ్ పర్సెంటేజ్ అయితే తక్కువగా ఉంది. దీన్ని గనక మనం అందరం కలిసి మార్చాలంటే, ఈ విధమైన మత కుల ధన రాజకీయాలను మార్చాలంటే పెద్ద సంఖ్యలో మనం అందరం వచ్చి ఓటు వేయడం చాలా ముఖ్యం. ఎప్పుడైతే 90-95% పోలింగ్ జరుగుతుందో ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు అన్నవి వాటికి సమాప్తి, వాటికి తెరపడుతుంది. అందువల్ల మీ అందరినీ మీడియా ద్వారా కోరుకుంటున్నది ఏంటంటే, ఎలక్షన్ డే ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అది ఒక హాలిడే అని మీరు ఎప్పుడు అనుకోకండి, అది సెలవు దినం. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరై కేక్ కట్ చేసి కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పే అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ గాలికి వచ్చిందని మళ్లీ గాలిలోనే కలిసిపోతుందని మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. మన తెలంగాణను అన్ని రకాల కూడా తాగునీరు, సాగునీరు, కరెంటు, ఆసర పింఛన్లు ఒక రకంగా కాదు, తెలంగాణను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఈ రోజు మన జన్మదినం చేసుకుంటున్న మన పెద్దలు, మన గౌరవనీయులు, మన మాజీ ముఖ్యమంత్రి వర్గీయులు, మన మాజీ సీఎం కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా అందరం కూడా ఈరోజు ఇక్కడ పీర్జాదిగూడలో మన మేయర్ గారు, మన కార్పొరేటర్లు, మన స్థానిక నాయకులందరం కూడా ఇక్కడ కేక్ కట్ చేసుకున్నాం. ఏది ఏమైనా గొప్ప మహాత్ముడు మన సీఎం. సిద్దిపేట జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కల్వకుంట్ల వంశీధర్రావు ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, కొట్లాడి తెచ్చిన తెలంగాణను కాపాడే బాధ్యత కేవలం కేసీఆర్తోనే సాధ్యమని సందర్భంగా తెలిపారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సిద్దిపేట పట్టణంలో ఆ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున యువకులు, కేసీఆర్ గారి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని రక్తదానం చేయడం జరుగుతూ ఉన్నది. విజయవంతంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. దీని తర్వాత మా స్వగ్రామమైనటువంటి చింతమడకలో ఈరోజు గవర్నమెంట్ హై స్కూల్లోని 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా చేతిరాతలో శిక్షణ మరియు పుస్తకాల పంపిణీ ఎజాజ్ అహ్మద్ గారు. జిఎస్ఎల్వి F-14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహక నౌక ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకువెళ్ళింది. 2275 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం సాయంత్రం 5:35 ప్రయోగించారు. ఇన్సాట్ 3DSను వాతావరణ పరిశీలనను మెరుగుపరచడానికి, భూమి సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ఈ ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. కాగా ఇన్సాట్ 3DS ఉపగ్రహం విపత్తుల ముందే హెచ్చరించనుంది. ఇదిలా ఉంటే ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి చైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. 3DS, the spacecraft has been injected into a very good orbit. The injection conditions were as expected, and we also noted that the vehicle has performed very, very well. And congratulations to everybody who has been part of this mission, the team that built the INSAT 3DS for the Ministry of Earth Science from the satellite centers, and also the launch vehicle teams who built the GSLV F-14 for this mission. My greetings and congratulations to everybody for this accomplishment. And INSAT 3DS is the next generation weather satellite with improved capability over the existing INSAT series, which is there in orbit, INSAT 3D and INSAT 3. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీట్ల సర్దుబాటు అంశం ఇంకా కొలికి రాకపోవడంతో ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ కూటమిపై విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమిలో పొత్తుల వ్యవహారం ముగిసి చాలా కాలమైందన్నారు. అసలు ఆ కూటమికి ఇండియా అనే పేరు పెట్టడం తనకు ముందు నుంచి ఇష్టం లేదన్నారు. బీహార్ ప్రజల అభివృద్ధి కోసమే ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. ఢిల్లీ బీజేపీ సన్నాహక సమావేశాల్లో జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గతంలో కేవలం 7.1% ఓట్లు మాత్రమే వచ్చేవి. తాజాగా అది 14% చేరుకుందన్నారు. ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలు తమకు ఉన్నారని, అన్నీ కుదిరితే త్వరలో తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం ఉందన్నారు. प्रदेशों
के चुनाव हुए, राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़ और यहाँ भी भारतीय जनता पार्टी और कमल के निशान ने। ये सब संभव हुआ है क्योंकि लोगों ने प्रधानमंत्री मोदी जी पर विश्वास। ये सब संभव हुआ है क्योंकि लोगों ने मोदी जी की गारंटी को गारंटी पक्की होने की गारंटी माना है, इसलिए संभव हुआ। और उन्होंने प्रधानमंत्री मोदी जी के कार्यक्रमों को और कार्यक्रम के साथ साथ उनके किए गए कार्यों को मुहर लगाई है, वो भी हम सब लोगों ने देखा है। मैं यहाँ पर यह भी कहना चाहता हूँ कि जो संकल्प प्रधानमंत्री मोदी जी ने लिए, वो सारे संकल्प पूरा करने का काम वो पूरी बखूबी आदरणीय प्रधानमंत्री जी ने किया। और उसी कारण से गांव को मजबूती आई, गरीबों को ताकत मिली, दलितों को सम्मान मिला, महिलाओं। లిక్కర్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన కంప్లైంట్పై ఇటీవల కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన వర్చువల్గా రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరయ్యారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరగా కోర్టు అందుకు అంగీకరించింది. మరోవైపు కేజ్రీవాల్ దరఖాస్తుకు ఈడీ తరపు న్యాయవాది ఏఎస్జీ రాజు సైతం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో మార్చి 16వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది కోర్టు. మరో లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ కేసు కింద విచారణకు హాజరు కావాల్సిందిగా కేజ్రీవాల్కు తాజాగా 6వసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19న తమ ముందు హాజరు కావాలని ఆ సమన్లలో కోరింది. అంతకుముందు ఆయనకు 5 సార్లు జారీ చేసిన విచారణకు గైర్హాజరు కావడంతోనే ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ తరుణంలో ఎల్లుండి విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్ నెలకొంది.